ఆమరణ దీక్ష చేసింది మా ప్రయోజనం కోసం కాదు, స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికుల కోసం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప, కార్మికుల పక్షాన పోరాటం చేయడం నేరమా? అన్యాయంగా 2000 మందిని తొలగించారు అని షర్మిల అన్నారు. ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా అకారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప, కనీసం 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా, పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు? లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ? పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 2000 మందినండి, 2000 మందిని తొలగించేశారు. ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము 2000 మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ 3000 మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? పోనీ మీరేమైనా సమస్య చూపుతున్నారా? కనీసం సమస్య కూడా చూపటం లేదు. నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. విశాఖ స్టీలు ఎప్పటిదో 1971లో ఇందిరాగాంధీ గారు దాని నర్సీపట్నంలో అదృష్టమైన 13 ఏళ్ల బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. డీఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం బాలిక హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్తున్న సమయంలో గత నెలలో అదృశ్యమైంది. ట్రైనీ డీఎస్పీ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో టౌన్ సిఐ మీ అందరికీ తెలిసిన విషయమే. చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్ కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4/8 వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయి. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ట్రైనీ ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని దేనికి చెప్తారమ్మా, దేనికైనా ఎందుకు చెప్తారు? నువ్వు బాగుండాలనే కదా చెప్తారు, నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు, అంతేనా? ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దున్న బాగా చేశారు. సార్ పొద్దు నాకు కుటుంబం దగ్గర కావాలని 45 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారండి. సార్ మొత్తం ఒక రోజు
మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా మీకు? అమ్మా ఆ రోజు నుంచి మినిస్ట్రీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ 8.21% గ్రోత్ రేట్తో ఇండియాలో 2వ స్థానంలో ఉంది. 9.69% గ్రోత్ రేట్తో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 11 నెలల్లో ఏపీ సాధించిన విజయం ఇది. జగన్ రెడ్డి గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడడం దారుణమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఆఖరణ ఆయన చెప్పటం, ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క SIBP మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. SIBPలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క అంతర్జాతీయ సైబర్ నేరగాల ముఠాను అరెస్ట్ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కార్యకలాపాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS గారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి VRO నివేదిక ఆధారంగా మరియు సమగ్ర ఇంటెలిజెన్స్ ఆధారంగా ఛేదించారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా అమెజాన్ కస్టమర్ సపోర్ట్గా పూజించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా అభివృద్ధిశీల టెక్నాలజీని ఉపయోగించి మానసిక వంచనలకు పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకుంది. మొత్తం 33 మందిని ఘటనా స్థలంలో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అచ్యుతాపురంలోని 3 ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు జరిగాయి. అనేక కంప్యూటర్లు, నెట్వర్క్ పరికరాలు, డిజిటల్ సదుపాయాలు, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం. Okay. Good evening to everybody. Thank you all for coming. ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా US సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ as per initial estimation is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద FIR రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్
రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons were arrested. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and 2nd person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ US citizens, impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US customers ఫర్దర్ డీటెయిల్స్ కూడా రైవల్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి పోలవరం బాగుపడుతుంటే చూడలేక జగన్ మళ్లీ విషం చిమ్ముతం మొదలు పెట్టాడని టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు అన్నారు. ఒకటిగా 2వ స్థానంలో ఉంది, 1టి స్థానంలో తమిళనాడు ఉందని చెప్తా ఉన్నారు. ఇది కనపట్ల జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి, ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల. తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి, పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా 700 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విషయం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్లో కూడా. ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు, సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి. ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడ నుంచి చూస్తే స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం నుంచి ప్రతిరోజు 12 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు పేర్కొన్నారు. తొలగించిన 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి 4 రోజులైంది. గత 4 రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి అత్యంత తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ సమ్మెలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి కార్మికుడికి, కార్మికురానికి విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో ఈ రోజు నుండి 12 గంటల సేపు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సేపు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు సోమరాజు గారు, నంబిరామ గారు, అప్పారావు గారు, భాస్కరరావు గారు, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఐటి సంఘాల నుంచి ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున, ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ దీక్షలు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం వృధా కాదు. ఖచ్చితంగా మన విజయం సాధిస్తాం. మన విజయాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. యాజమాన్య ప్రభుత్వానికి ఉంది, వీళ్ళు ఒకరోజు చేస్తారు సమ్మె, రెండో రోజు అందరూ డ్యూటీ పోతారని చెప్పని. కానీ యాజమాన్య అంచనాలు, ప్రభుత్వ అంచనాలు. నెల్లూరులో రోడ్డెక్కిన ఎండియు ఆపరేటర్స్ మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలని సైతం పెట్టి ప్రజలకు రేషన్ అందించామని వాపోయారు. ఈరోజు ప్రధానంగా అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం, ఈరోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండి వ్యవస్థలో 2021లో ఫిబ్రవరి తేదీన ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 6 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 9 కాలం పాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒక్కసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి. అందరం రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేసాము. అలాంటి వ్యవస్థలోంచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా 9260 మంది ఎండి ఆపరేటర్లు ఉన్నాము. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకొక 9260 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు. 18,500 మంది ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి, ఆల్రెడీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు సార్. ఈరోజు మాకు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నాం సార్. ఈ రోజు మాకు బండ్లు ఇచ్చేస్తాం, మీకు ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి అంటే ఆ బండ్లు ఈ రోజు దేనికి పనికొచ్చే పరిస్థితిలో లేవు సార్. సడన్ గా ఈ రోజు మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా మీద ఇది నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను మేమందరం కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ అర్బన్కి సంబంధించిన ఎండి ఆపరేటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రేపు కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కలుపుకొని మేమందరం కూడా పెద్ద నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపరుస్తామని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసేటటువంటి మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో కూడా వాళ్ళందరూ కూడా సిపిఎం కానీ, సిపిఐ కానీ, మిగతా ఏ పార్టీలైనా కూడా పార్టీలకు అతీతంగా మేమంతా పేదవాళ్ళం అండి, మా కోసం సపోర్ట్ చేయండి, మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే దిశగా మమ్మల్ని ఉంచాలి, తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నారండి. అదే పేదలను ఈ రోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు సార్. ఈ రోజు రేపటి నుంచి మేము ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఇంటి బాడీ కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఎదిగిన స్థాయిలో ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేసారు సార్. మా అందరూ కూడా, మీరందరూ కూడా అదేవిధంగా